టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ ఎవరు మాట్లాడేవాళ్ళైనా దీన్ని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి. దీన్ని అపోహలకు తావించి ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లాభం చేకూర్చేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఆయన బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటాం, మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు. నిజంగా నష్టపోయేది ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో, ఎవడైతే ప్రాణానికి ముప్పు తగులుతుందో వాడు పోతాడు. రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు. నష్టపోయేది వాళ్ళు. దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్ద చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుకుంటాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ ప్రభుత్వం యొక్క విధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి తర్కాణం ఏ విధంగా వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారో ఈ ఎన్నికలే నిదర్శనం. పై అధికారులు ఖచ్చితంగా సూచనలు ఇస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఎస్ఐలు కానీ, సిఐలు, డిఎస్పీ లెవెల్ అనేక మంది ఎస్పీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల్ని అదేవిధంగా ప్రభావితం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒకదడ పల్నాడు ప్రాంతాన్ని పరిస్థితి ఆలోచిస్తే దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఇలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు జరిగినట్టు పరిస్థితి కాదు. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఓ ప్రశ్న అడిగారు.